రంగురంగు పూలతో చేసుకునే పూల పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచమంతా పూలతో దేవుణ్ణి పూజిస్తే పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. బతుకమ్మ అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ. పూలనే గౌరీదేవిగా పూజిస్తూ ప్రకృతితో మమైకమై పర్యావరణ రహితమైన పండుగ బతుకమ్మ. చిన్న పెద్ద పేద ధనిక అనే భేదభావనలు లేకుండా ఆడబిడ్డలంతా తన్మయత్వంతో అమ్మవారిని ఆరాధించే పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి వరుసగా 9 రోజుల పాటు ఆటపాటలతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మను పేరుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే ఈ పండుగ సంబరం ఆఖరి రోజు అంటే చివరి రోజు సద్దుల బతుకమ్మతో పూర్తవుతాయి. ఈ 9 రోజులు ఆడబిడ్డలు తంగేడు, గూనుగు, గట్ల, బీర, గుమ్మడి, బంతి, చామంతి వంటి పూలతో బతుకమ్మని పేర్చి పండుగ చేసుకుంటారు. మామూలు పూలతో పాటు గడ్డి పూలు కూడా బతుకమ్మలో మమేకం కావటం ఈ పండుగ యొక్క మరో విశిష్టతగా చెప్పుకోవాలి. ఈ బతుకమ్మలో ఉపయోగించే ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత, ఒక్కో అర్థం. ప్రతి పువ్వు ఆరోగ్యానికి ప్రతీక. అటువంటి అందాల అరుదైన బతుకమ్మ పూల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ అంటూ అక్క చెల్లెళ్ళంతా ఒక చోట చేరి ఆడిపాడే బతుకమ్మ ఆటలో గుమ్మడి పువ్వుది ప్రథమ స్థానం. గుమ్మడి పువ్వునే గౌరమ్మగా భావించి పూజిస్తారు. ఈ కాలంలో పూలు పూస్తూ మొగ్గ తొడుగుతుంది గుమ్మడి తీగ. అందుకే ఈ ఆకులతో బతుకమ్మను పేర్చటం మొదలుపెట్టి పువ్వులోని గౌరమ్మను బతుకమ్మ శిఖర భాగాన ప్రతిష్ఠించడంతో పూర్తి చేస్తారు. పసుపులో పుట్టిన గౌరమ్మలో అని పాడుతూ పూజిస్తారు పల్లెపడుచులు. ఈ పువ్వులో సహజంగా గౌరమ్మ కొలువై ఉంటుందని వారి నమ్మకం. ఈ పూలల్లో ఉండే ఏ, సి, కాల్షియం, పొటాషియం వంటి విటమిన్లు హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతాయని అంటారు. బాడీ టెంపరేచర్ను బ్యాలెన్స్ చేయటంలో ఈ పూలు కీలక పాత్ర పోషిస్తాయంట. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే. బతుకమ్మ ఆటలో ముందు వరుసలు ఉండేవి తంగిడి పూలు. పసిడి వర్ణంలో మెరిసే ఈ పువ్వు తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక. బీడు భూముల్లో తొలకరి వానలతో విరివిగా విరబూసే ఈ తంగిడి పూలు లేకుంటే బతుకమ్మకు పరిపూర్ణతే రాదని అంటారు. ఔషధ గుణాలతో పాటు సాంస్కృతికంగానూ తెలంగాణలో తంగిడుకు ప్రత్యేకత ఉంది. మల్లన్న పట్నాల సమయంలో వాడే పచ్చ రంగులో తంగిడినే వాడతారు. అయితే కొన్ని చోట్ల అడవి తంగిడు దొరక్క ఆ పువ్వు స్థానంలో సింగి తంగిడును వాడుతున్నారు. బతుకమ్మ పండుగకని అడవి మైదానాల నుండి సేకరించే వివిధ రకాల సహజ సిద్ధమైన పువ్వులలో కట్ల పువ్వు ఒకటి. పంట పొలాల కంచెలపై, చెరువుల ఒడ్డున పచ్చటి తీగలపై నీలిరంగులో కనిపించే ఈ పూల యొక్క సహజ సౌందర్యం వర్ణించాలంటే మాటలు చాలు. ఆర్కిడ్, జర్బెరా, లిల్లీ అంటూ దూర ప్రాంతాల్లో దొరికే పూలను చూసి అబ్బురపడే చాలా మంది వీటిని చూస్తే తెలంగాణ ప్రకృతిలో ఇంత అందం దాగి ఉందా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఈ పువ్వులు బతుకమ్మకు శోభను, సువాసనను జోడిస్తాయి. ఈ పూలలో డయాబెటీస్, ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ను తగ్గించే గుణాలున్నాయి. బతుకమ్మ ఆటకు పొద్దు పొద్దున్న ముద్దు ముద్దుగా పూసిన పొడమి పూలనే కాదు, చెరువుల్లో విరిసే కలువ, తామర పూలను కూడా వినియోగిస్తారు. తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. లక్ష్మీదేవి నివాసం తామరపూలు. సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించే ఈ తామరపూలు ఎన్నో రంగుల్లో ఉంటాయి. రంగు ఏదైనా అందానికి ప్రతీకంగా ఉంటాయి. ఆకట్టుకునే ఆకర్షణదే కాదు, ఆరోగ్యానికి కూడా ఈ పూలు చాలా ఉపయోగపడతాయి. మలబద్ధకంతో బాధపడే వారికి తామర తైలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర తొడిమల నుంచి స్రవించే జిగురును డయేరియా నివారణలో, కొమ్మను అజీర్తి నివారణలో వినియోగిస్తారు. చర్మ సంబంధ వ్యాధులను నివారిస్తుంది. కళ్ళు ఎర్రగా మారితే తామర పూల రేకులు కళ్ళ మీద పెట్టుకుంటే వేడి తగ్గి ఉపశమనం కలుగుతుందంటారు. ఈ బతుకమ్మ పండుగకు కోమలాంగులంతా కొంగులు చుట్టి ఊయల్లా ఊగేటి పూల గుత్తుల్ని తెంపుతారు.
ఆ పూల గుత్తుల్లో గూనుగు కూడా ఒకటి. గడ్డి జాతికి చెందిన ఈ పువ్వు బతుకమ్మ అలంకరణలో ఎంతో శోభనిస్తుంది. జొన్న కంకిల కనిపించే ఈ గూనుగు పూలు చాలా రంగుల్లో ప్రకృతి ఒడిలో కనిపిస్తాయి, కనువిందు చేస్తాయి. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది కాబట్టి ఈ సమయంలో గూనుగులు విరబూసి కనిపిస్తాయి, బతుకమ్మలో ఇమిడిపోతాయి. గూనుగు పూలను అతిసార నివారణకు మందుగా వాడతారు. చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్తపోటును అదుపులో ఉంచటంలో దీనికి మరేదీ సాటిరాదని ఆయుర్వేదం చెబుతుంది. గూనుగు గింజలు సహజసిద్ధ రక్తస్రావ నివారణగా పనిచేస్తాయి. నేత్ర సంబంధ మందుల తయారీలో వాడతారు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన అనే పాడే బతుకమ్మ పాటకు బీర పువ్వు ప్రత్యేక అందాన్నిస్తుంది. పసుపు పచ్చగా ఉండే బీర పువ్వును బతుకమ్మను పేర్చేటప్పుడు నుదుటున తిలకం దిద్దినట్లుగా పెడతారు. బీర పువ్వు సీజనల్ ఫ్లవర్. వర్షాకాలం సాయంత్రం వేళల్లో ఇంటి ఆవరణలో పూచే బీర పువ్వులు ఆకాశంలోని చుక్కలు నేలకు దిగి పచ్చని చెట్లపై పరుచుకున్నాయా అన్నట్లు అనిపిస్తుంది. నక్షత్రాల్లా ముద్దుగా ఉండే ఈ పూలను బతుకమ్మ అగ్రభాగాన పేర్చుతారు. లెక్కలేని చుక్కలెన్నో తీరొక్క పువ్వులుగా మారి బతుకమ్మకు పట్టుచీరగా చుట్టుకుంటాయి. ఆ పట్టుచీరలో ఎంతో అందమైన రంగు బొగడబంతి పూలవర్ణం. పల్లెటూళ్ళలో బావుల దగ్గర, పొలం గట్ల వద్ద విరబూసే ఈ పువ్వు ఇప్పుడు ఆధునిక అలంకరణలోనూ అందంగా అమిరిపోతుంది. పూలదండలు, మండపాలు ఇలా అన్నిటిలోనూ కనిపిస్తుంది. చిన్న గ్లోబ్ షేప్లో ఒకదానిపై మరొకటి పొందిగ్గా రేఖల్ని పేర్చినట్లు కనిపించే ఈ పూలు రాణి రంగుతో పాటు లేత గులాబీ, ఉదా, తెలుపు రంగుల్లోనూ దొరుకుతుంది. దీన్నే గుండుబంతి, గ్లోబ్ ఉసిరి, వడమల్లి అని కూడా పిలుస్తారు. ఈ మొక్కల్లోనూ పూలల్లోనూ ఔషధ గుణాలు ఎక్కువే. ఇందులోని బిటాసైన్ సేకరించి క్యాన్సర్ ఔషధాల్లో వాడతారట. రామ 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 ఉయ్యాలో, రాముని శ్రీరామ ఉయ్యాలో అంటూ శ్రీరాముణ్ణి కొలుస్తూ పాడే బతుకమ్మలో సీత జడపూలని వినియోగిస్తారు. పట్టుకుచ్చుల్లా ఉండే ఈ పువ్వులను సీతమ్మ వారి జడగంటలు అని కూడా అంటారు. ముదురు రంగులో కనిపించే ఈ పూలు చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మెత్తగా పట్టుకుచ్చుల్లా అలరిస్తాయి. ఎంత దూరంలో ఉన్నా ఇట్టే కనిపించే ఈ సీతమ్మ జడల పూల గురించి ఎంతో మంది కవులు ఎన్నో కవితలు రాశారు. మెత్తన్ని పూలు, మహారాణి పువ్వులు, శ్రీరామచంద్రులకు మనసారా ఇచ్చన్ని మనసైన పూలు, మా సీతమ్మ జడ కుప్పె పూలు అంటూ ఈ పువ్వుల గొప్పతనాన్ని పొగిడేస్తారు. ఈ పూలను బతుకమ్మలో పేరిస్తే దానికి మంచి శోభనిస్తాయి. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయి చందమామ అనుకుంటూ నింగిలోని చందమామకు ధీటుగా బంతి, చామంతి, నందివర్ధనం, మందారం, రుద్రాక్ష, గులాబీ, గన్నేరు ఇలా రకరకాల పూలన్నీ బతుకమ్మలో మమేకమవుతాయి. బతుకమ్మ పేర్చే ఈ పూలన్నీ తెలంగాణ పల్లెల్లో విరివిగా దొరికేవే కావటం విశేషం. ఇవన్నీ అందరికీ అంటే సామాన్యుడి నుంచి శ్రీమంతుల వరకు ఎవ్వరికైనా సులభంగా డబ్బులు ఖర్చు పెట్టకుండానే దొరికే పూలు. ఇందులో వాడే ప్రతి పువ్వు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. వర్షాకాలంలో నిండు కుండల్లాగా ఉండే చెరువులు, కుంటలు ఈ పూలతో శుభ్రమవుతాయి. వీటన్నిటి వెనుక సైన్స్ ఉందని నిపుణులు చెబుతారు. ఏదేమైనా బతుకమ్మ నిజంగా మన బతుకులలో రంగురంగుల పూల పండుగే. రొటీన్ లైఫ్కు భిన్నంగా దూరమవుతున్న ఆప్యాయతలు, పలకరింపులను కాపాడే ఆత్మీయ పండుగ ఇది.